నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని మెప్మా 30,000 విషయంలో ఘర్షణ విచారించి మెమోలు జారీ చేసిన పీడీ నాగశివలీల. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగపామును చూసి పరుగులు తీసిన సిబ్బంది, భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. తల్లికి వందనం ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి వర్తించేలా జీవోను వెంటనే విడుదల చేయాలి. బైక్ ర్యాలీ సిఐటియు. నంద్యాల నాగులకట్ట నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి 20వ తేదీ అన్నమాచార్యుల రాక ఏర్పాట్లు సిద్ధం. నంద్యాల సచివాలయంలో రేషన్ కార్డు పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది, వారిపై చర్యలు తీసుకోండి. సిడిపిఐ నాయకులు వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు తీరుపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చాలి. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ. 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్లు రాయితీ విడుదల. రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.